ఇప్పుడు అపవిత్ర ఆత్మ కూడా స్టైల్ మార్చింది. ఆ రోజు అపవిత్ర ఆత్మ పడితే వాళ్ళు కింద పడిపోయేవాళ్ళు, ఇప్పుడు అపవిత్ర ఆత్మ పడితే ఎదుటి వాళ్ళు కింద పడేస్తారు. వీడు మాత్రం బాగానే ఉంటాడు, ఏ జబ్బు లేనివాడుగా, ఏ రోగం లేనివాడుగా, అసలు వీడికి దయ్యం పట్టిన సంగతే గమనించలేకుండా చేస్తాడు. అందుకే మనం కూడా నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అపవిత్ర ఆత్మలు ఉన్నాయో, ఎంతమంది అపవిత్ర ఆత్మలు లేవో నాకు తెలియదు. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు అనుకుంటాం, ఎందుకంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ ఏమంటాం మనం, భక్తులేగా. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తులు అనుకుంటాం, కానీ ఎంతమందిలో ఎన్ని అపవిత్ర ఆత్మలు ఉన్నాయి. ఉంటాయండి బాబోయ్, మీరు ఈ మాట చెప్తే మేము మానేసేవాళ్ళం కదా, ఇంటికాడే ఉండేవాళ్ళం కదా అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని వారలారా, ఆ అపవిత్రాత్మలు ఈ రోజు మనిషిని పడతాయంటే పడతాయి. ఎలా పడతాయి, ఏ విధంగా పడతాయి అనేది మనం నేర్చుకోవాలండి. ఇప్పుడు మనిషిలో ఉండటం అపవిత్రాత్మకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? ఆ రోజు పట్టిన వాడిని పాడు చేయటం ఇష్టం, ఈ రోజు పట్టిన వాడిని, పక్కనున్న వాడిని, అందరినీ పాడు చేయటం ఇష్టం. ఇది ఎవరి మిషన్ తెలుసా? అపవిత్రాత్మల మిషన్. ఇది దీని మిషన్ ఎజెండా ఏంటో తెలుసా? మనిషిని ఏం చేయాలి? పాడు చేయాలి, దేవునికి దూరం చేయాలి. ఒకవేళ బాప్తీసం తీసుకొని భక్తిలోకి వచ్చాక మరలా తిరిగి నువ్వు లోకంలో ఏం చేయాలి? కలిసిపోవాలి. దీని ఏం అదే.